వెల్కమ్ టు బిగ్ డిబేట్. నమస్తే చంద్రబాబు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఎండల్లో పడి అల్పేరుగా పోరాటం చేస్తున్నారు. యుద్ధంలో ఉన్నాం. యుద్ధ ఫలితం ఎలా ఉండబోతుందని వెరీ క్లియర్. రేటింగ్ ఆన్ ది వాల్. ఓకే, వీఆర్ విన్నింగ్ కంఫర్టబుల్లీ. అంటే మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటున్నారా? ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీలో అడుగు పెడతాను అని 100% అంతేనా? డౌటే లేదు. ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్ రావడానికి ఏంటి కారణం? అంటే నేను 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ 42 ఇయర్స్ చూశాను. చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా రాజకీయ పార్టీలు చూశాను. ఇంత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఊహించలేదు. నేను అడుగుతున్న మీలాంటి వాళ్ళు కూడా జర్నలిజంలో ఉన్నారు. ఎప్పుడన్నా ఇమాజిన్ చేశారు ఇవన్నీ జరుగుతాయని? ఎట్లా ఇమాజిన్ చేయగలం మనం? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అవ్వడమే నాకు ఒక వింత, నా దృష్టిలో. అది వేరే విషయం. సో జనం కోరుకున్నారో అయ్యాడు, అది వేరే, అది రియాలిటీ. కోరుకోలేదు. ఇక్కడ ఏమైందంటే నేనేమంటున్నానంటే, ఒక ఫిలాసఫీని అతని పర్సనాలిటీతో అడాప్ట్ చేశాడు. ఆ ఫిలాసఫీ నార్సిజం. వీళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్తానే ఉంటారు, దాన్ని నిజంగా నమ్మిస్తారు. అదే విష ప్రచారం చేసి నమ్మించడం అనేది. అంటే అతను మీరు చూస్తే హిస్టరీ, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీనా ఒక మీడియా పెట్టిన సందర్భాలు లేవు. తెలుగుదేశం 42 ఏళ్ళు అసలు ఆలోచన ఎవరికి రాలా, అసలు ఎవ్వడికి రాలా. ఏదో ఇండిపెండెన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, కానీ అది వాళ్ళు పెట్టిన పార్టీలు కూడా వేరే. అసలు ఆ పర్పస్ వాళ్ళ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి, అంతే అంతే. ఇతనుగా ఇది కాదు. అవును, ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేయడానికే పేపర్ పెట్టాడు. ఎవరు వస్తే వాళ్ళ మీద దాడి చేయడం, వాడు చెప్పింది నిజం అని చెప్పి నమ్మించే పరిస్థితికి రావడం, మోసం చేయడం. ఈ ఫిలాసఫీ మనం చూస్తే ఎప్పుడో చరిత్రలో చదువుకున్నప్పుడు హిట్లర్ మరీ చేశాడని, అదే మరి బిల్ లాడెన్ చేశాడని, అదే మరిగా తాలిబాన్స్ చేశారు, నార్త్ కొరియాలో కిమ్ చేశాడు. సో వాళ్ళు సరసన చేశారా జగన్మోహన్ రెడ్డిని? నేను వాళ్ళ ఆ ఐడియాలజీ మీరు చూస్తే ఏం మిగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏం తక్కువ ఉంది తెలుగు వారికి? అడుగుతాను, నేను ఒక పాట అడుగుతున్నా. ఇదే తెలుగు జాతి నేను 25 ఏళ్లకు మునుపు సీఎం అయినప్పుడు సిస్టమేటిక్గా నాలెడ్జ్ ఎకానమీకి డ్రైవ్ చేయాలని ట్రై చేశాం. టుడే హైదరాబాద్ ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అవన్నీ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్. అది కూడా కాదు, అలాంటి తెలుగు జాతి అక్కడ మోసపోయి ఈరోజు ఈ విధంగా సఫర్ అవుతున్నారంటే మనం ఏమనుకోవాలి? సఫర్ అవుతున్నామని గుర్తించారా వాళ్ళు జనం మీ దృష్టిలో? గుర్తించలేదంటే రెండే మార్గాలు. అక్కడ ఉండే యంగ్స్టర్స్ అంతా అక్కడ బతకలేక బయట వెళ్ళిపోవాలి. ఎవరైనా మొబిలిటీ ఉండడం వెళ్ళిపోవాలి. ఎవరు మొబిలిటీ లేని వాళ్ళు బానిసలుగా అక్కడ బతకాలి. ఏదైనా బట్టల మీద ఆధారపడి, బట్టల మీద కూడా తర్వాత బట్టలు కూడా ఉండవేమో, బట్టలు ఉండే ఆదాయం ఉండాలి కదా. నేనేమంటానంటే, ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే అబద్ధాలతో అసత్యాలతో అనునిత్యం చేస్తూ ఎవడైనా కానీ అడ్డం పడితే వాడిని వేధించి వాళ్ళు కూడా వాడైనా తెలిపోతాడు ఆత్మహత్య చేసుకొని. కరెక్టే, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. కానీ